హలో నమస్తే. 2003 2023 2024 ఆ టైంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు. వక్ఫ్ బోర్డుకి సంబంధించి వక్ఫ్ బిల్లు పెట్టారు వీళ్ళు, అంటే ముస్లిం ప్రాపర్టీస్లోకి చేతులు పెట్టారు. త్వరలో క్రిస్టియన్స్కి సంబంధించిన రోమన్ క్యాథలిక్లకి సంబంధించినటువంటి ప్రాపర్టీని వాళ్ళు మీద దాడి చేయబోతున్నారు అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు. త్వరలో క్రిస్టియన్ ప్రాపర్టీస్ మీద వీళ్ళు దాడి చేస్తారని. ఓకే, సో అప్పుడు సరే ఎనివే అతను అపోజిషన్ నాయకుడు కాబట్టి అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరూ అతను ట్రోలింగ్ చేశారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఆ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ చేసినటువంటి ఆ ట్వీట్ రిలేటెడ్ ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు మహారాష్ట్రలో తగులుకుంది. అదే క్రిస్టియన్ ప్రాపర్టీ మీద దేవేంద్ర ఫడ్నవీస్ చేసినటువంటి ఒక జీవో. ఇట్ ఈస్ ట్రిగరింగ్ కాంట్రవర్సీ ఇన్ మహారాష్ట్ర. ఏంటి ఆ జీవో అంటే, కాంట్రవర్సీ ఏంటంటే విల్సన్ కాలేజ్ గ్రౌండ్, దాన్ని జిమ్ఖానా గ్రౌండ్ అంటారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో జిమ్ఖానా గ్రౌండ్ ఉంది, అక్కడ మహారాష్ట్రలో కూడా ఒక జిమ్ఖానా గ్రౌండ్ ఉంది. దాన్నే విల్సన్ కాలేజ్ జిమ్ఖానా అంటారు. ఆ విల్సన్ కాలేజ్ జిమ్ఖానా అనేది 100 సంవత్సరాల నుండి 100 years నుంచి యునైటెడ్ చర్చ్ ఆఫ్ నార్థరన్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్, యూసీ నీతా అంటారు. దాని కింద అది ఒక సొసైటీ, క్రిస్టియన్ సొసైటీ, యునైటెడ్ చర్చ్ ఆఫ్ నార్థరన్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ అని ఒక సొసైటీ పెట్టి, ఆ సొసైటీకి ఈ యొక్క జిమ్ఖానా గ్రౌండ్ లీజుకి ఇచ్చారు గవర్నమెంట్. విల్సన్ కాలేజ్ జిమ్ఖానా అని ఆ రోజు నుంచి ఆ సొసైటీ కింద రన్ అవుతుంది. అక్కడ ఒక కాలేజ్ రన్ అవుతూ ఉండిద్ది. మిగతా గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో పబ్లిక్ మొత్తం వాడతారు. అది ఎందుకంటే గ్రౌండ్ కదా అది. ఇప్పుడు ఇది నా వెనక పక్క మీకు కనిపిస్తుంది గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ కనిపిస్తుంది. ఓకే, ఇది జిమ్ఖానా గ్రౌండ్ అనమాట. అది విల్సన్ కాలేజీ కింద 100 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు సడన్గా దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ 2023 డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఒక నోటీస్ పంపించి విల్సన్ కాలేజీకి మీకు ఈ యొక్క ఇచ్చిన లీజ్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని ఒక నోటీస్ పంపించి క్యాన్సిల్ చేసి, విల్సన్ కాలేజీ అంటే యునైటెడ్ చర్చ్ ఏదో ఉంది కదా, ఆ సొసైటీ కింద నుంచి ఆ గ్రౌండ్ మొత్తం తీసేసుకొని జైన్ సొసైటీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు ఫడ్నవీస్ గారు. మార్చి 16, 2024 మహారాష్ట్ర గవర్నమెంట్ లెడ్ బై చీఫ్ మినిస్టర్ ఇష్యూడ్ ఏ రెజల్యూషన్ టు ట్రాన్స్ఫర్ 30-year లీజ్ ఆఫ్ ది గ్రౌండ్ టు ది జైన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని జైన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి రెజల్యూషన్ పాస్ చేశారు. అది కూడా ఏంటి, 30 years లీజ్ ఉండగా లీజ్ అవ్వకుండా లీజ్ అయిపోయిన తర్వాత మేము ఎక్స్టెండ్ చేయమండి అంటే అది వేరే సంగతి. లీజ్లో ఉండి లీజ్ని క్యాన్సిల్ చేసి జైన్ ఇంటర్నేషనల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నానని ఇతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఈ గ్రౌండ్ మొత్తాన్ని అక్కడ అదే కదా రాహుల్ గాంధీ చెప్పింది, అదే కదా మీకు వక్ఫ్ ఏమంటారు దాన్ని నోరు తిరగట్లేదు, వక్ఫ్ బిల్. ఓకే, వక్ఫ్ బిల్ మీద ముస్లిమ్స్ ప్రాపర్టీస్ మీద పడ్డారు. త్వరలో మీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నాడు కదా, ఇది క్రిస్టియన్ ప్రాపర్టీ. ఓకే, లీజ్కి ఇచ్చారు, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు ఇది లీగల్ బ్యాటిల్. వీళ్ళేంటి, యూసీ నీటా, అదే యునైటెడ్ క్రిస్టియన్స్ నార్త్ ఇండియన్ ఏదో ఉంది. ఓకే, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. విల్సన్ కాలేజీ 2 కలిపి కోర్టుకి వెళ్ళి బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దాన్ని సుప్రీంకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టేసి హైకోర్టులో వేశారు కదా, హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పి హైకోర్టుకి పంపించింది సుప్రీంకోర్టు. ఇది కాంట్రవర్సీ. ఇప్పుడు ఆ కాలేజీ స్టూడెంట్స్, ఆ గ్రౌండ్లో ఆడుకునే పిల్లలు, ఆ కాలనీ వాళ్ళకి మొత్తం అలవాటు అయిపోయింది కదా అక్కడ గ్రౌండ్, వాళ్ళందరూ కూడా ధర్నాకి దిగారు. ఎందుకు, ఈ విల్సన్ కాలేజీకి ఈ యొక్క గ్రౌండ్ 100 సంవత్సరాల నుంచి కాలేజీ కింద ఉంది. 30 సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేస్తున్నారు దాన్ని లీజ్ని సంబంధించి. ఇప్పుడు విల్సన్ కాలేజీ కింద ఉంది కదా, అక్కడ లోకల్ వాళ్ళు మొత్తం క్రికెట్ ఆడుకుంటున్నారు. జైన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు రేపొద్దున జైన్ ఇంటర్నేషనల్ వాళ్ళు
దాన్ని గ్రౌండ్గా ఉంచి మా అందరు ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తారా, లేదంటే వాళ్ళు జైన్ సొసైటీకి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు పెట్టుకుని బిల్డింగ్లు కట్టుకుంటారా అనేది క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ క్రిస్టియన్ విల్సన్ కాలేజీకి సపోర్ట్గా ధర్నా చేస్తున్నారు లోకలర్స్ మొత్తం. ఎందుకు? అది వాళ్ళు ఆడుకునే ప్లేస్ అది. ఒకవేళ జైన్ సొసైటీ, జైన్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా వచ్చి మేము ఈ గ్రౌండ్ ఏం కదిలించము, మీరు ఆడుకోండి, వాళ్ళు క్రిస్టియన్ విల్సన్ కాలేజీ కింద ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మా కింద కూడా అలానే ఉంటుంది, మీరు ఆడుకోవచ్చు అంటే మేబీ లోకలర్స్ క్రిస్టియన్స్కి సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ లోకలర్స్ మొత్తం ఈ విల్సన్ కాలేజీకి క్రిస్టియన్ సంస్థకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ దాని గ్రౌండ్గా రన్ చేస్తుంది, దాన్ని క్రికెట్ ఆడుకునే గ్రౌండ్గా. ఇప్పుడు అది యాక్చువల్గా గొడవ. అక్కడ లోకలర్సు, చర్చ్ మెంబర్సు, యూత్, చదువుకునే పిల్లలు, కాలేజీ పిల్లలు మొత్తం కూడా విల్సన్ కాలేజీకి సపోర్ట్గా ధర్నా దిగారు. ఈ గ్రౌండ్ విల్సన్ కాలేజీకి మీదే ఉండాలి అని. అది ఫడ్నావిస్కి అక్కడ ఉన్నటువంటి గొడవ నడుస్తుంది. ఓకే, రీస్టోరేషన్ ఆఫ్ జిమ్ఖానా విల్సన్ కాలేజీని రీస్టోర్ చేయండి, పబ్లిక్ స్పోర్ట్స్ గ్రౌండ్ ఓపెన్ స్పేస్, అది ఆ పబ్లిక్ స్పేస్ గ్రౌండ్ ఓపెన్ స్పేస్ని మీరు అలాగా వేరే అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు, జైన్ ఇంటర్నేషనల్ అనే వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారో రేపు తెలియదు దాన్ని అనేది గొడవ. సో ఈ ల్యాండ్ అనేది హిస్టారికల్గా స్టూడెంట్స్కి, లోకల్ యూత్ స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్కి ఉపయోగపడేది. దీన్ని ఒక సొసైటీ కింద ఉన్న దాన్ని మీరు ప్రైవేట్ బాడీకి, అది కూడా ఒక కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్కి మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే మరి ఇది క్రిస్టియన్ అంటే కమ్యూనిటీ అని మీరు అనుకోవచ్చు. చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కమ్యూనిటీ బేస్డ్ కాదు, చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవి. ఓకే, అక్కడ చర్చిలు రన్ చేయటం, మత మార్పిళ్ళు చేస్తారు, ఇదంతా కూడా వీళ్ళు చేసేటం ప్రచారం. అది చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ దే రన్నింగ్ స్కూల్స్, వాళ్ళు అక్కడ చర్చిలు పెట్టడం, ప్రసంగాలు ఇవ్వటము, బైబిల్ చెప్పడం ఏముండదు, స్కూల్స్ కాలేజీలు రన్ చేస్తూ ఉంటారు. అలాంటిది విల్సన్ కాలేజ్ ఒకటి. ఓకే, మైనారిటీ కింద ఒక విల్సన్ కాలేజ్ రన్ చేస్తున్నారు, చర్చ్ ఉన్న సపరేట్గా జరుపుకుంటారు, కాలేజీకి సంబంధం ఉండదు. మరి ఇప్పుడు జైన్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏమన్నా మరి జైనులకి ఏమంటారు, గురుద్వారా సిక్కులు కదా, మరి వీళ్ళకి ఏమంటారు. ఓకే, ఆ జైనులకి సంబంధించి ఏమైనా టెంపుల్ ఏమైనా కడతారేమో అనేది వాళ్ళ భయం లోకల్ వస్తుంది. ఓకే, సో సమ్ క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్స్ కన్సర్న్స్ రైజ్ చేశారు, సోషల్ టెన్షన్ వస్తుంది అక్కడ కాలేజ్ దగ్గర, ధర్నా చేస్తున్నారు. అంటే ఒక ఇంగ్లీష్ ఆర్టికల్స్ చూస్తూ మీకు చెబుతున్నా. ఓకే, పబ్లిక్ స్పేసు ట్రాన్స్పరెన్సీగా ఇప్పటి వరకు ఉన్నప్పుడు, ఒక లీజ్ మీద ఉన్నప్పుడు, ఆ లీజ్ని మీరు క్యాన్సిల్ చేయాలని మీరు అనుకున్నప్పుడు దాన్ని మీరు పబ్లిక్గా ఆక్షన్ వేసి టెండర్లకు పిలిచి ఒక గవర్నమెంట్ ప్రాసెస్లో కదా మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళకి నైట్ ఈ క్రిస్టియన్ సంస్థకి నోటీస్ పంపించి మీరు అది కూడా ఎందుకు ఇప్పుడు లీజ్ క్యాన్సిల్ చేయాలంటే ఒక కారణం చూపించాలి కదా, మీరు వైలేట్ చేశారు అని ఒక లెటర్ వచ్చిందంట వాళ్ళకి. ఇదేంది మేమేం వైలేట్ చేసామంటే, అక్కడ గ్రౌండ్ అది పిల్లలు ఆడుకుంటున్నారు, అక్కడ మేము దాన్ని ఏం కదిలించము, అది మా కాలేజీ కింద ఉంది, కాలేజీ అక్కడ పక్కన ఉండేది, అది గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, క్రికెట్ పిల్లలు ఆడుకుంటారు, లోకల్ మొత్తం స్పోర్ట్స్ ఆడతారు ఆడుకొచ్చి, ఈ దాంట్లో మేము వైలేట్ చేసేది ఏముంది. వీళ్ళకి అర్థం కాల, వాళ్ళకి సడన్గా నోటీస్ వచ్చింది మీరు వైలేట్ చేశారు అని. వైలేట్ చేశారు కాబట్టి మీకు లీజ్ క్యాన్సిల్ చేసి జైన్ ఇంటర్నేషనల్కి ఇస్తున్నామని ఫడ్నావిస్ లెటర్ పంపించాడు వాళ్ళకి. సరే, నువ్వు లెటర్ పంపించావు, జైన్ ఇంటర్నేషనల్కి ఎలా ఇచ్చావు? టెండర్స్ ఇచ్చావా? టెండర్ ప్రాసెస్లో వెళ్ళారా, లేదంటే ఏమన్నా పబ్లిక్ ఆక్షన్కి వెళ్ళారా అంటే ఏమీ లేదు, టక్కని ఇక్కడ తీసి వాళ్ళకి ఇచ్చాడు. పబ్లిక్ ప్రాపర్టీని నువ్వు ఆక్షన్ వేయకుండా ఎలా ఇచ్చావు అనేది అక్కడ గొడవ చేస్తున్నారు. అది సంగతి. ఓకే, ఇప్పుడు ఫడ్నావిస్ గారు ఇది గవర్నమెంట్ డెసిషను, మేము అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నాము, రెజల్యూషన్ పాస్ చేసాము అసెంబ్లీలో, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అన్నట్టుగా వాళ్ళు ఉండవు. అంతే కదా, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ల్యాండ్ అది మీకు క్యాన్సిల్ చేసి మేము వేరే వాళ్ళకి ఇస్తామని వెళ్తున్నారు. వీళ్ళు కోర్టుకి వెళ్ళరు, సో హైకోర్టులో రన్ అవుతుంది. ఇప్పుడు ఇదేం జరిగిద్ది అనేది అక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. కమ్యూనిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని క్రిస్టియన్ విల్సన్ కాలేజ్ అవన్నీ పక్కన పడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కమ్యూనిటీ యాక్సెస్ ఉన్నటువంటి ఒక గ్రౌండ్. పబ్లిక్ యొక్క సెంటిమెంట్స్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసి మీరు తీసుకెళ్ళి జైన్ ఇంటర్నేషనల్కి ఇస్తే అక్కడ ఆడుకునేటువంటి పిల్లలు, యంగ్స్టర్స్, టీనేజ్ బాయ్స్, క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, ఓకే, అంత నీట్గా రన్ చేస్తున్నటువంటి ఒక గ్రౌండ్ని తీసుకెళ్ళి ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళటం కరెక్ట్ కాదు.
అది కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఫెయిర్ ప్రాసెస్ లేకుండా, ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా, ఆక్షన్ అనేది లేకుండా మీరు డైరెక్ట్గా ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్ చేశారు గ్రౌండ్ని. అది కరెక్ట్ కాదని ఫడ్నావిస్ గారిని విమర్శిస్తున్నారు అందరూ. లోకల్ సెంటిమెంట్స్ మీరు అర్థం చేసుకోలేదు, మీరు కోర్టుని పట్టించుకోకుండా, మేము కోర్టుకు వెళ్ళాము ఆల్రెడీ, అయినా సరే మీరు ట్రాన్స్ఫర్ చేశారు దాన్ని. మీరు మమ్మల్ని రిలీజియస్ కాంటెక్స్ట్లో చూడకూడదు, ఎందుకంటే మాది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, విల్సన్ కాలేజ్, అది ఒక చర్చి కాదు. ఒక కాలేజీని మీరు మీకు రిలీజియస్ గొడవలు ఉంటే, గుడులు చర్చిల్లో గొడవలు ఉంటే అవి అక్కడ చూసుకోవాలి. ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీరు మమ్మల్ని ఆ రిలీజియస్ మైనారిటీ అప్రెషను, రిలీజియస్ కన్ఫ్లిక్ట్స్ దానిలోకి లాగి మాకు కూడా అన్ఫేర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అయినంత మాత్రాన మమ్మల్ని రిలీజియస్ గొడవల్లోకి లాగొద్దు అన్నట్టుగా వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. విల్సన్ కాలేజీకి సంబంధించిన వాళ్ళు. ఆ చర్చ్ అఫ్కోర్స్ వాళ్ళు కాలేజ్ అన్నా కూడా దట్ ఈస్ రన్ బై ఏమంటారు, యూనియన్ ఆఫ్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, ఏదో పైన చదివాను కదా అది. ఓకే, అది చర్చ్ కింద రన్ అవుతుంది అది. ఓకే, చర్చ్ కింద రన్ అయినా సరే వాళ్ళు చర్చ్ ప్రాపర్టీగా చూడరు, దాన్ని పబ్లిక్ ఓపెన్ స్పేస్గా చూస్తున్నారు, క్రికెట్ గ్రౌండ్ లాగా. ఓకే, సో కాబట్టి ఇలాంటి డెసిషన్ మీరు ఎందుకు తీసుకున్నారు? డివిజివ్ పాలిటిక్స్ చేస్తున్నారు, డివిజన్ నేరేషన్ ఇస్తున్నారు, ఇదంతా కూడా గొడవలు పెడుతున్నారని వాళ్ళు గొడవ చేస్తున్నారండి. నాకు ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ నాకు గుర్తొచ్చింది. ఏంటంటే అతను ట్వీట్ చేసిన 2022-23లో వక్ఫ్ బోర్డు తోటి ముస్లిం ప్రాపర్టీని కెలికారు, త్వరలో మీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ని కెలకబోతున్నారని ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ గతంలో. అది నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ, నమస్కారం.